అలాగే డీజీ గారు కూడా ప్రతి ఒక్కరి సంతకాలు 1300 మందికి అప్రిషియేషన్ సర్టిఫికెట్స్లో స్వయంగా ఆయన సంతకాలు పెట్టారు. ఇది ఎప్పుడు జరగల. ఇప్పటికీ కంటిన్యూస్గా ఆఫీసులో ఇంత కట్ట ఉంటే జిల్లాల వారిగా అందరు సంతకాలు పెట్టి మీరు కంటిన్యూ చేయండి, ఎవరిని ఆకలితో ఉంచొద్దు, భోజనం చేస్తూ ఉండండి, నేను వచ్చి జాయిన్ అవుతాను, ఇలా అర్థం చేసుకొని మెన్న తిన్నారా లేదా, వాళ్ళకి అందే లేదా, నిరంతరం కోఆర్డినేట్ నేను చూస్తున్నాను మీ అధికారులు. నేను వాస్తవాలు మాత్రమే చెప్తాను. ఎప్పుడైతే ఒక కాల్ ఇవ్వడం జరిగిందో వెరీ డిసిప్లైన్, వెరీ కాంపిటెంట్ మనం చూపించి ఎందుకు వచ్చాం? ప్రజలకి సేవ చేయడానికి. చెప్పినటువంటి వరదలు దాని పర్యవసానికి సంబంధించి చేపట్టినటువంటి యొక్క విధుల్లో మన డిపార్ట్మెంట్ యొక్క పాత్ర ప్రతి నోట ప్రతి వ్యక్తి చాలా పొగడ్తలతో చెప్పారు. మొట్టమొదటిసారిగా ఒక అగ్నిమాపక శాఖ తరపున మన ఆఫీసర్స్, ఇక్కడికి వచ్చేసిన సిబ్బంది అందరూ కూడా విజయవాడ నగర ప్రజల ఆదరాభిమానం చూరకున్నందుకు మీ అందరికీ బిగ్ థ్యాంక్స్. గివ్ బుడమేరు ఫ్లడ్స్ ఇంతకుముందు ఎప్పుడు ఇంత పెద్ద సీవియర్గా రాలేదని నేను విన్నా. 32 వార్డులు నీట మునిగినాయి. ఇప్పటికి 12 రోజులు, ఇది 12వ రోజు కదా సార్. మేమైతే చేసుకోలేము, మీరు మాత్రం మేము చేసుకునే దానికన్నా మీరు క్లీన్ చేసి పెట్టారు. దాని తర్వాత ఫస్ట్ రోజు 5000 హౌజులు మన వాళ్ళు చేయగలిగారు. మనం పోయి సీఎం గారికి అయ్యా మేము బాగా చేసామని మనం చెప్పుకోలే. ప్రజలే వెళ్ళి ఆయన ఎక్కడ తిరిగినా సార్ ఫైర్ వాళ్ళు బాగా చేస్తున్నారు అని చెప్పాడు. ఒక 2 గంటల్లో 250 మిషన్స్ తెచ్చిచ్చారు. ఏది స్కూల్స్, అంటే మనం ఎన్ని చేయగలిగామంటే 70,000 హౌసులు, ఇండివిజువల్ హౌసులు వాళ్ళు చేసుకునే దానికన్నా బాగా చేసి ప్రజల హృదయాలు గెలుచు. ఎందుకని? మీ మంచితనం, మీ రెప్యుటేషను, దాంతో అదే అలా 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 వెళ్ళిందనమాట. దూరంగా వచ్చారు, ఉదయం సాయంత్రం అనకుండా పనిచేశారు. చాలా అందులో ఏంటంటే వాటర్లో ఆరోగ్యం అందరూ కాపాడుకున్నారు. ఇంకా నేను చాలా మంచిగా చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వాటర్లో మనం నడిచి ఆ బురదని క్లీన్ చేస్తుంటే ఆ వాసనలు చూసి ఇంకా ఆరోగ్యంగా ఉన్నారంటే మీరు నిజంగా చాలా రిస్క్ తీసుకొని హార్డ్ వర్క్ చేసినట్టే లెక్క. నాలుగు గోడల మధ్య శబాష్ అంటే ఎట్లా బాగుంటుంది? అందుకని వీధిలోనే పెట్టి ఆ వీలున్నంత మందిని పర్సనల్గా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. సో నేను చేసేది అదే. మీరు మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవడమే నేను చేయాల్సింది. అదే నా ఉద్యోగం, అంతే కదా. కానీ మొత్తానికి మాత్రం అందరూ సిబ్బంది పర్ఫెక్ట్గా పనిచేశారా. రియల్గా అన్ని డిపార్ట్మెంట్లు, ఎందుకంటే వార్డుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంతా ఉన్నారు అక్కడ. అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు దించారు, పూర్తి స్థాయిలో దించాడు. ఆయన కూడా నిద్రపోలే. ఆయన మాకు 11:30 దాకా మీటింగ్ పెడతానే ఉంటాడు. మళ్ళీ ఉదయాన్నే 4 గంటలకు లెగుస్తాడు, 4:30కి లెగుస్తాడు. అలా మరి ఆయనకి ఎలా తట్టుకోగలరో నాకు అర్థం కాదు. నేనైతే ఇంకా కొద్దిగా ఎక్కువసేపు నిద్రపోతాను. ఆ 7-8 గంటలు నిద్ర లేకపోతే అసలు పని చేయలేను, ఎక్సర్సైజు. కానీ ఆయన నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశాడు. హార్డ్ వర్క్ చేయడమే కాకుండా ఐఏఎస్ ఆఫీసర్ని, మినిస్టర్ని కూడా పరిగెత్తించాడు. కానీ ఇంతమంది చూస్తుండగా మన ఫైర్ డిపార్ట్మెంట్ సేవలకి హైలైట్ వచ్చిందనమాట. అది గొప్ప.
మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఫైర్ డీజీగా ఉన్నందుకు సగర్వంగా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ. డే ఫస్ట్ సార్ జరుగుతుంది అనేసరికి ఫస్ట్ అలర్ట్ అయింది ఫైర్ డిపార్ట్మెంట్. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇమీడియట్ గా ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వచ్చే లోపు అక్కడ మేము ఉన్నాము, మా ప్రాణాలకు తెలిసి వాళ్ళని రక్షిస్తామని ముందుకెళ్ళే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ ఆ 17 మంది చనిపోయే మిగతా వాళ్ళందరినీ కూడా చాలా సురక్షితంగా ఆ రోజు బయటకు తీసుకొచ్చి నిజంగా అందరూ చాలా అంటే డిపార్ట్మెంట్ అలాంటిది, మన డిపార్ట్మెంట్ అలాంటిది. అంటే ప్రజలకి ప్రాణాలు రక్షించడానికి మన ప్రాణాలని మన కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ముందుకు వచ్చి పనిచేసే వాటన్నిటినీ కూడా ఇంట్లో వాళ్ళైతే శుభ్రం చేయలేరు, అలాంటిది మన వాళ్ళని శుభ్రం చేసే పరిస్థితి కనిపించిందండి. అలాంటి పాథటిక్ సిచ్యువేషన్లో కూడా మీ వృత్తిని నిర్వర్తించడానికి ఒకేదైతే అది కూడా సేవా దృక్పథంతో మీరు ముందుకెళ్ళి ఆ ఇల్లులన్నీ క్లీన్ చేయడమే కాకుండా ఈరోజు విజయవాడ ప్రజలు విజయవాడ చరిత్ర ఉన్నంత వరకు మీరందరూ కూడా చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి. రేపు నా పిల్లలు మా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ రోజు మా పిల్లలు కూడా క్లీన్ చేశారు అని చెప్తున్నారు. సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు, మన చేతిలో టూల్ ఉంది, మనం చేయగలిగే పరిస్థితి ఉంది. సో వాళ్ళకి సర్వీస్ చేశాం, అదొక